చేసుకోగలిగితే బీ అ గాడ్ ప్లీజర్. దేవుణ్ణి మెప్పించే వ్యక్తిగా నీవు నేను ఉంటే చాలు. మనుషులు క్రిటిసైజ్ చేసినా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. 3 సింపుల్ విషయాలు చెప్తానండి. నిజంగా జీవితంలో ఏ పని చేసే ముందైనా ఈ 3 విషయాలు మనం ఆలోచించుకోగలిగితే మనం చేసే పని పర్ఫెక్ట్ పని. దానికి ఇంకా ఎవరు పేర్లు పెట్టనక్కర్లేదు, పెట్టినా మనం పట్టించుకోక్కర్లేదు. మొదటిది ఏంటి అంటే వాట్ వుడ్ జీసస్ డూ. WWJD షార్ట్ ఫామ్లో వాట్ వుడ్ జీసస్ డూ. నువ్వు ఏ పని చేయబోతున్నా ఆ ప్రశ్న వేసుకోగలిగితే వాట్ వుడ్ జీసస్ డూ. యేసు ప్రభువే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, ఒక పెద్ద తిట్టు తిట్టాలనిపించింది. ఆ సమయంలో ఒక క్షణం ఆగి వాట్ వుడ్ జీసస్ డూ, యేసు ప్రభు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ఆలోచించుకుంటే యేసు ప్రభు ఖచ్చితంగా మౌనంగా ఉంటారు. అనవసరమైన మాటలు ఏవి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు పలకలేదు. ఈ లోకంలో మనందరి కొరకు ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళారు. ఆయన అడుగుజాడలు మన కోసం ఉన్నాయి. ఆయన అడుగుజాడల్లో మనం ఫాలో అయితే సరిపోద్ది. మొదటిది వాట్ వుడ్ జీసస్ డూ. రెండోది ఏంటి అంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. మనుషులను సంతోష పెట్టాలా, దేవుణ్ణి సంతోష పెట్టాలా? మనం చేసే ప్రతి పనికి ముందు ఈ చాయిస్ మనం చేసుకోవాలి. కొన్ని పనులు చేస్తే మనుషులు సంతోషపడతారు, కొన్ని పనులు చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అలాంటి సమయంలో వెన్ యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్, చూస్ టు ప్లీజ్ గాడ్, చూస్ టు మేక్ గాడ్ హ్యాపీ. ఈ పని చేస్తే ఒకవేళ మనుషులు బాధపడినా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే ఖచ్చితంగా ఆ పని మనం చేయాలి. సో రెండో విషయం ఏంటంటే నేను చేసే ప్రతి పని దేవుని మెప్పించేదిగా ఉండాలి. ఐ వాంట్ టు బీ అ గాడ్ ప్లీజర్, నాట్ అ పీపుల్ ప్లీజర్. వాళ్ళ కోసం ఒక వేషం, వీళ్ళ కోసం ఒక వేషం కాదు, దేవుణ్ణి మెప్పించేటట్లుగా నా జీవితం ఉంటే చాలు. మూడవది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయవలెను. whether you eat or drink, whatever you do it for the glory of God. తాగడం ప్రతిరోజు చేసేది కదండి. రోజుకి 3 సార్లు కంటే ఎక్కువే చేస్తుంటాం. టిఫిన్, లంచ్, డిన్నర్ కంపల్సరీ. మధ్యలో స్నాక్స్ అని అవని ఇవని, ఇవన్నీ మన దినచర్యలో భాగమే. భోజనము పానమే దేవుని మహిమ కొరకు చేయాలంటే మనం చేసే ప్రతి కార్యము నిశ్చయంగా దేవుని మహిమ కొరకు చేయాలి. సో 3 పాయింట్స్. ఫస్ట్ది యేసు ప్రభు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు, వాట్ వుడ్ జీసస్ డూ. రెండవది నేను దేవుణ్ణి సంతోష పెడుతున్నానా, మనుషులను సంతోష పెడుతున్నానా. మూడవది నేను చేసే ఈ పని వలన దేవునికి మహిమ లేక నాకు మహిమ, లేక సాతాన్ని సంతోష పెడుతున్నానా. ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోగలిగితే we can make the right choices and go forward in life. Actions